నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి నిర్ణయాల్లో దూరదృష్టితో ఆలోచించడంలో చాలా సిద్ధహస్తుడని మనందరికీ తెలుసు. అయితే ఈసారి మరొకసారి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు ముందు చూపుతో ఆలోచించి. అదేమిటంటే సోషల్ మీడియా ఎక్కువగా విస్తృతంగా ఉన్న ఈ రోజుల్లో దానికి చాలామంది పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. శరీరంలో ఒక ఆర్గాన్ లాగా ఫీల్ అయిపోతున్నారు. అది లేకపోతే ఏదో మిస్ అయ్యామన్నట్టుగా. వీళ్ళు పెద్దవాళ్ళంటే కొంత విచక్షణతో ఆలోచిస్తారు, వాళ్ళ అనుభవంతో మాట్లాడతారు కాబట్టి పర్వాలేదు. మరి పిల్లల సంగతి ఏమిటి? దాన్ని చూసి ఎడిక్ట్ అయ్యి చాలా అంటే క్రైమ్ రేట్ కూడా ఒక విధంగా పెరిగిపోతుంది. రీసెంట్గా ఒక వారం కిందట అన్ని వార్తా పేపర్లో కానీ అలాగే అన్ని శాటిలైట్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ హల్చల్ అనే విషయం ఏంటంటే ఒక అబ్బాయి ఆ వీడియో గేమ్స్కి సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి తల్లి తండ్రి ఫోన్ లాక్కుంటున్నారని వాళ్ళని చంపేసి తర్వాత వాడు 13th ఫ్లోర్ నుంచి కిందకి దూకేసి చనిపోయాడట. అంటే చూడండి, అంటే ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థాయికి వెళ్ళిపోతారు. సో సోషల్ మీడియా 13 ఏళ్ళ పిల్లల వరకు ఎవరు యూటిలైజ్ చేయకుండా ఉండడం కోసం ఒక క్రమబద్ధీకరణతో అంటే చట్టపరమైన చర్యలు తీసుకునేలాగా దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేలాగా చేస్తారు. మేబీ 13 years పిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటికో సోషల్ మీడియా వాళ్ళ పేరెంట్స్ కూడా దాన్ని కట్ చేసే విధంగా చేస్తారా, లేదంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం మీద ఆల్రెడీ కర్ణాటకలో కూడా ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇప్పుడిప్పుడే దీని మీద ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 13 సంవత్సరాలు కాస్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం 16 సంవత్సరాల వరకు పెట్టాలి. ఎందుకంటే అది టీనేజ్లో స్టార్టింగ్ స్టేజ్ 13, 14, 15, 16 కొద్దిగా 16 దాటితే కొంచెం గ్రాడ్యుయేషన్ లెవెల్కి వస్తారు కాబట్టి నెక్స్ట్ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వస్తారు కాబట్టి కొంత ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 16 ఏళ్ళ వరకు పిల్లలు ఎవరు కూడా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వకుండా ఉండడం కోసం కొన్ని చట్టబద్ధమైన సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు క్యాబినెట్ కానీ అలాగే ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా దీనిపై ఆమోద ముద్ర వేశారు. చూద్దాం, అది నిజంగా సోషల్ మీడియా చాలా అంటే లాభం కన్నా నష్టమే ఎక్కువ చేస్తుందని చెప్పొచ్చు. ప్రతి అంశంలో కూడా లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. కానీ దాన్ని తీసుకునే విధానం బట్టి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో. ప్రతి ఒక్కరు పేరెంట్స్ కూడా పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచడం, అంటే మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు అనుకోవడం, ఇటువంటి ఆలోచన ధోరణి మారాలి. మనం పడ్డ కష్టం మన పిల్లలు కూడా పడితేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించినప్పుడే భావితరాలకు మనం మంచి పౌరుల్ని, మంచి పిల్లల్ని అందించగలుగుతాం. లేదంటే ఇబ్బందులు తప్పవు. సో అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుంది త్వరలో.